బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణలో పెన్షన్దారులకు ఇది గుడ్ న్యూస్. అవును, తెలంగాణ పెన్షన్దారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం సామాజిక పెన్షన్లు పెంచాలని చెప్పి నిర్ణయం తీసుకుంది రేవంత్ సర్కార్. వృద్ధులు వితంతువులకు ఇచ్చి 2016 రూపాయల పెన్షన్ను 4000 రూపాయలకు పెంచాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ నుంచి ఈ పెంచిన పెన్షన్ లబ్ధిదారులకు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. 2024-25 బడ్జెట్లో పెన్షన్ పెంపును ప్రకటించబోతున్నట్టుగా తెలుస్తోంది ప్రభుత్వం. తెలంగాణ వ్యాప్తంగా 44 లక్షల మంది పెన్షన్దారులు ఉన్నారు. ఏప్రిల్ నాటికి కొత్త పెన్షన్లు మంజూరు చేసేలా చర్యలు తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ సర్కార్ ఇప్పటికే అర్హుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది ప్రభుత్వం. ఆసరా పెన్షన్ల పథకాన్ని చేయుతగా మార్చి సామాజిక పెన్షన్లు అందజేయబోతోంది కాంగ్రెస్ ప్రభుత్వం. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పెన్షన్దారులకు ఇదో గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ఇంతవరకు 2016 రూపాయలుగా ఉన్న పెన్షన్ని 4000 రూపాయలకు పెంచుతూ తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణలో పెన్షన్దారులకు ఇది గుడ్ న్యూస్ కింద చెప్పుకోవాలి. సో ఏంటి దీనికి సంబంధించి ఎప్పటి నుంచి కార్యాచరణ ప్రారంభించబోతోంది, దీనికి సంబంధించి ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మధు, ఎప్పటికల్లా ఇది అమల్లోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది? ఎగ్జాక్ట్లీ ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత కొత్త పెన్షన్ అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. అప్పటి వరకు మాత్రం పాత పెన్షన్ ఏదైతే ఉందో 2116 అదే పెన్షన్ ని అమలు చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే కొత్త పెన్షన్ అమలు చేయాలంటే అంటే ఎన్నికల్లో సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్నికల్లో భాగంగా ఇచ్చినటువంటి హామీలో అనేక హామీలో పెన్షన్ 4000 ఇస్తామంటూ మెన్షన్ చేయడం జరిగింది. దానికి ఒకటి ఇంట్లో ఒకరికి కాదు, ఇంట్లో ఇద్దరుంటే ఇద్దరికి, ముగ్గురుంటే ముగ్గురికి, అర్హులు ఎంతమంది ఉంటే అంతమందికి పెన్షన్ 4000 నెలకు ఇస్తాము అనేటువంటిది గత ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి, ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చారు కాబట్టి అదే అమలు చేయాలి హామీ. కాకపోతే బడ్జెట్ పెట్టాలి, పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఆ బడ్జెట్ లో పెన్షన్ కి సంబంధించి ఎంతమంది అర్హులు, ఎంత పత్రం ఉంది అనేటువంటిది కేటాయింపులు ఉంటాయి. సో బడ్జెట్ సమావేశాల తర్వాతనే ఈ కొత్త పెన్షన్దారులకి పెన్షన్ అందుబాటులోకి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి పెన్షన్దారులు ఎంతమంది ఉన్నా పెన్షన్దారుల సంఖ్య అమృతం డబల్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో ఒకరికి ఇస్తా ఉన్నారు, కాంగ్రెస్ అధికారం ఇద్దరికి ఇస్తామన్నారు కాబట్టి, సో ఇద్దరికి కనుక ఇస్తే ఈ సంఖ్య డబల్ అవకాశం ఉంది. చాలా మంది అర్హులు ఉన్నారు, కొంతమంది పెన్షన్దారు పెన్షన్ తీసుకోవడానికి అర్హులైనప్పటికీ చాలా మందికి పెన్షన్ రావట్లేదు. ఇవన్నీ కంప్లైంట్స్ ఉన్నాయి. సో కాబట్టి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కాంగ్రెస్ పైన అత్యంత బాధికంగా భారం పడేటువంటి దాంట్లో పెన్షన్ ఒకటి. ఇస్తున్న వాళ్ళతో కాకుండా ఇంకా నిర్ణయాన్ని అయ్యే అవకాశం ఉంది. తర్వాత ఎవరైతే వికలాంగులు ఉన్నారో వారికి 6000 ఇస్తామని చెప్పడం జరిగింది. ఇంకా గీత కార్మికులు కావచ్చు, వృత్తి కార్మికులు కావచ్చు, ఇలా అనేక మంది ఇంకా కార్మికులు వారికి పెన్షన్ ఇస్తామన్నారు. కేవలం ఏజ్ ప్రకారం ఇచ్చేటువంటి పెన్షన్ ప్రకారమే కాకుండా 57 సంవత్సరాలు దాటిన తర్వాతనే వచ్చే పెన్షనే కాకుండా ఇలా వివిధ వృత్తిపరంగా వారికి ఆర్థిక సహాయం అందించడానికి పెన్షన్ రూపంలో కూడా వారికి సహాయం చేస్తామని కాంగ్రెస్ గతంలో హామీ ఇచ్చింది. అవన్నీ నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం కాంగ్రెస్ ప్రభుత్వం పైన. దీనిపైన బడ్జెట్ నిధులు కేటాయించిన తర్వాత దాంట్లో నిధుల ప్రకారం పెన్షన్ పెంపు ఉంటుంది. దాదాపు ఏప్రిల్లో ఉండొచ్చు, ఎందుకంటే పార్లమెంట్స్ ఉన్నాయి. అంతకంటే ముందు బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి. బడ్జెట్ సమావేశాల్లో పూర్తి స్థాయి కేటాయింపులు కేవలం ఇంతవరకు కాకుండా ఇంద్రమ్మ ఇళ్లకు కావచ్చు, మహిళలకు మహాలక్ష్మి పథకం కింద 2500 రూపాయలు ఇచ్చేటువంటి అది కావచ్చు, గ్యాస్ సిలిండర్ అంశం కావచ్చు, ఇలా అనేక అంశాలు ఉన్నాయి. ఇల్లు లేనటువంటి వారికి తర్వాత లేనటువంటి వారికి ఇంటి జగన్ అన్ని కూడా బడ్జెట్ లో చెప్పినటువంటి అవసరం ఉంది ప్రభుత్వం. ఒకవేళ ఆ బడ్జెట్ అలొకేషన్ లో రైట్ మధు. సో మొత్తంగా అయితే మాత్రం తెలంగాణ పెన్షన్దారులకు ఇది గుడ్ న్యూస్ కింద చెప్పుకోవాలి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం సామాజిక పెన్షన్లు పెంచాలని చెప్పి కాంగ్రెస్ సర్కార్ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. వృద్ధులు వితంతువులకు ఇచ్చి 2016 రూపాయల పెన్షన్ను 4000 రూపాయలకు పెంచాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ నుంచి ఈ పెంచిన పెన్షన్ లబ్ధిదారులకు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. 2024-25 బడ్జెట్లో పెన్షన్ పెంపును ప్రకటించే అవకాశం కనిపిస్తోంది కాంగ్రెస్ సర్కార్. తెలంగాణ వ్యాప్తంగా 44 లక్షల మంది పెన్షన్దారులు ఉన్నారు. ఏప్రిల్ నాటికి కొత్త పెన్షన్లు మంజూరు చేసేలా చర్యలు చేపట్టేందుకు చర్యలకు ఉపక్రమించింది కాంగ్రెస్ సర్కార్. ఇప్పటికీ అర్హుల నుంచి దరఖాస్తుల స్వీకరణ
చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆసరా పెన్షన్ల పథకాన్ని చేతిగా మార్చి సామాజిక పెన్షన్లు అందజేయని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు కూడా 2,000 రూపాయలు ఉన్న పెన్షన్, 2,000 రూపాయలకు అటు ఇటుగా ఉన్న పెన్షన్ని ఇప్పుడు 4,000 రూపాయలకు పెంచేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే బడ్జెట్ సమావేశాలు ఈ అంశాన్ని రూపొందించి ఆ తర్వాత దీన్ని ఇంప్లిమెంట్ చేసేలా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఒకసారి మళ్ళీ మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మధు, దాదాపుగా ఇది వచ్చే ఆర్థిక బడ్జెట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉందనుకోవచ్చా, లేకపోతే అంతకన్నా ముందే ఈ అంశానికి సంబంధించి ఇంప్లిమెంట్ చేసే అవకాశం కనిపిస్తోందా? అంటే అర్హులకు సంబంధించినటువంటిది ఎవరు అర్హులు అనేటువంటిది గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది ఏజ్ ప్రకారం. ఎందుకంటే ఇంట్లో కొద్దిమంది ఇద్దరున్నారు, ఒక్కొక్క ఇంట్లో ముగ్గురు కూడా ఉన్నారు అర్హులైనటువంటి పెన్షన్ దారులు. ఎందుకంటే పెన్షన్లు తీసుకునేటువంటి అర్హులు చాలా మంది ఉన్నారు. వారికి సంబంధించినటువంటి అంశం పైన దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ అప్లై చేసుకోమని చెప్పారు. ఎందుకంటే ప్రజాపాలన పేరిట 28 నుంచి డిసెంబర్ నుంచి ప్రారంభమైనటువంటి రేపటి వరకు తీసుకుంటారు. సో అప్పటి వరకు మొత్తం అప్లికేషన్ తీసుకుని దీనికి ఫిల్టరేషన్ కార్యక్రమం ఉంటుంది ఎవరు అర్హులు అనేటువంటి గుర్తించడానికి. అప్పటి వరకు ఒక క్లారిటీ వస్తుంది. దాని తర్వాత బడ్జెట్ ఎంత అవసరం ఉంటుంది అనేటువంటిది ఖచ్చితంగా పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాతనే, అది కూడా బడ్జెట్ సమావేశాలు అయిన తర్వాతనే ఇది నిర్ణయం ఉండేటువంటి అవకాశం ఉంది. అప్పటికంటే ముందు కొన్ని పథకాలను, కొన్ని స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయాలనుకుంటుంది. ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నటువంటి స్కీమ్ లో ఫ్రీ బస్సు, రాజీవ్ ఆరోగ్యశ్రీ ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేశారు. 2,500, 500 రూపాయల సిలిండరు, వీటిపైన ఇంప్లిమెంట్ చేయాలనుకుంటుంది ప్రభుత్వం. వారితో పాటు తెలంగాణ ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వారికి 250 గజాలు, 25,000 రూపాయల పెన్షన్, ప్రభుత్వ ఉద్యోగం, వీటిపైన కసరత్తు చేస్తా ఉంది. పెన్షన్ కి సంబంధించి మాత్రం ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ కావడానికి ఏప్రిల్ పట్టేటువంటి అవకాశం ఉండొచ్చు బడ్జెట్ సమావేశాల తర్వాత. అప్పటి వరకు పార్లమెంట్ ఎలక్షన్లు కూడా అయిపోతాయి. సో అప్పుడు ఇంప్లిమెంట్ చేయొచ్చు. కానీ అప్పటి వరకు 2,116 పెన్షన్ ఏదైతే ఇస్తున్నారో ఆ పెన్షన్ అలకట్ చేసే అటువంటి అవకాశాలు ఎక్కువగా ఉండేటువంటి సిచ్యువేషన్ ఉంది. లేదు ప్రభుత్వం ముందే ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంటే ఇప్పటికిప్పుడు ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులను తెలుసుకున్న తర్వాత, అంచనా వేసుకున్న తర్వాతనే వాటికి నిధులు సమకూర్చుకోగలుగుతారు. ఆలోచించుకుంటే తర్వాత 4,000 రూపాయల పెన్షన్ ఇచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం ఇది పెన్షన్దారులకు గుడ్ న్యూస్ కింద చెప్పుకోవచ్చు. తెలంగాణలో పెన్షన్దారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం సామాజిక పెన్షన్లు పెంచాలని చెప్పి నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్ సర్కార్. ఇప్పటి వరకు కూడా 2,016 రూపాయల పెన్షన్ ఉండింది. ఇప్పటి నుంచి 4,000 రూపాయలకు పెంచాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఏప్రిల్ నుంచి ఈ పెంచిన పెన్షన్ లబ్ధిదారులకు అందే అవకాశం కనిపిస్తోంది. అయితే ఇది 2024-25 ఆ బడ్జెట్ సమావేశాలు దీన్ని రూపొందించి ఆ తర్వాత పెన్షన్ పెంపును ప్రకటించబోతోంది ప్రభుత్వం. దీనికి సంబంధించి ఆ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 44 లక్షల మందికి